ఫర్ ది పీపుల్ ఈ విధంగా అనైతిక కార్యక్రమాలకి పాల్పడుతున్న వారిపైన కూడా కోర్టులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ జర్నలిస్టుల లేకపోతే సినీ ప్రముఖుల రాజకీయ ప్రముఖుల అనే విషయాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. ఒకటి తప్పు జరిగిందా శిక్షించాలి. ఇదే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కోర్టులు కూడా దానికి అనుగుణంగానే అంటే చాలా స్పష్టమైన తీర్పులు కూడా కోర్టులు ఇస్తున్నాయి. అప్రిషియేట్ చేయాలి వాటిని కూడా. జర్నలిస్ట్ విజయ్ బాబు ఐపీఎల్ దాఖలు చేశారంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ అంటూ కూడా ఆయన ఒక అప్పీల్ దాఖలు చేశారు. అంటే ఈ విధంగా సోషల్ మీడియా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కేస్తున్నారు అనేవి ఆ పబ్లిక్ సంబంధించి లిటిగేషన్స్ ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి అనేది దాని అర్థం. కానీ ఇక్కడ ఇందులో మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ కనిపించింది అంటూ కూడా జర్నలిస్ట్ విజయబాబు కూడా 50,000 రూపాయల జరిమానాని కోర్టు విధించిన పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది, ఎంత స్పష్టంగా ఇది తప్పు అనేవి కోర్టులు చెప్తున్నాయనేది మనం చూడొచ్చు. నవమిన్ గారు రామ్గోపాల్ వర్మ ఇక్కడ ఇంకొక పాయింట్ ఆయన రైస్ చేయడం జరిగింది. ఏంటి అంటే సిఆర్పిసి డిఎన్సి డిఫరెన్స్ గురించి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఎథిక్స్ మోరల్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అయితే మరి ఇవన్నీ కూడా సిఆర్పిసి డిఎన్ఎస్ అనేవి ఆయన ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఏమంటారు? స్వప్న గారు, ఇవాళ నేను 4 సెక్షన్ల మీద కేసు పెట్టాను, పోలీసులు రిజిస్టర్ చేశారు. రేపు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకో 2 సెక్షన్లు నేను యాడ్ చేయాలి. చేసే అధికారం పోలీసులకు ఉంది చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు. సో ఈ సెక్షన్ల మీద ఎందుకు పెట్టారు, ఆ సెక్షన్ల మీద ఎందుకు పెట్టారు అంటే హీ హాస్ టు ఫాలో ద రూల్ ఆఫ్ లా. ఇప్పుడు ఆ సెక్షన్స్ తో ఆయనకి ఏదన్నా అభ్యంతరకరమైన విషయం ఉంటే పోలీసుల ముందరికి ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వచ్చి ఆయన వివరణ ఆయన ఇస్తే కొన్ని సెక్షన్స్ తీస్తారు, ఇంకో 2 సెక్షన్లు పెడతారు. ఆ ప్రావిజన్ కూడా ఉంది బిఎన్ఎస్ఎస్ లో. అవి ఉన్నప్పుడు అసలు ఆయన ఇన్వెస్టిగేషన్ కే కోఆపరేట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. 2, ఆయన రామారావు గారు మాట్లాడుతూ సంవత్సరం క్రితం వర్మ గారు మాట్లాడుతూ ఆయన ట్వీట్ లో సంవత్సరం క్రితం చేసిన పనికి ఇవాళ మీరు చేసి పెడతారా అని అడుగుతారు ఆయన. అవును. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ ఎప్పుడు జరిగిందండి? మే 14, 2021. మేము అప్పటి నుంచి రన్నింగ్ త్రూ కోర్ట్స్. హైకోర్టులో వేసాం, అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళాం, మళ్ళీ వెనక్కి హైకోర్టుకి వచ్చాం. కేసు రిజిస్టర్ అవ్వట్లా, కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చాక జూలైలో కేసు రిజిస్టర్ అయింది. సరే, కూటమి ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయడం పార్టీసన్ అనుకున్నాం. ఒక నిమిషం, పార్టీసన్ అనుకుంటే విజయ్ పాల్ అదే కేసులో బెయిల్ అప్లై చేశారు, హైకోర్టులో ఇవ్వలేదు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఎప్పుడు అరెస్ట్ అయ్యారు ఆయన? నేను కాదు, మొన్న అరెస్ట్ అయ్యారు. ఎప్పుడు చేసిన దానికి? 2021 మే 14 చేసిన దానికి 2024 జూలైలో అరెస్ట్ అయ్యారు ఆయన. 2024 నవంబర్లో అరెస్ట్ అయ్యారు. అంటే నవమిన్ గారు అంటే ఇప్పుడు నవమిన్ గారు వర్మ ఉద్దేశం ఏంటి అంటే నేను 1 year బ్యాక్ నేను చేశాను కాబట్టి కొన్ని రోజులు గడిచిపోయాయి కాబట్టి అది కన్సిడర్ కాదు, దాని మీద ఎఫ్ఐఆర్లు ఏమి నమోదు చేయొద్దు, నన్నేమి కేసుల్లో పెట్టొద్దు, అది అయిపోయింది కాబట్టి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అన్న ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే తప్పు చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతే వదిలేస్తారా? ఎగ్జాంపుల్ అందుకే మీకు ఇచ్చే విజయపాల్ది 2021 మే 14 చేసిన దానికి నవంబర్ 24లో అరెస్ట్ అయ్యారు ఆయన. 4 ఏళ్ళు గడిచిన తర్వాత 15 ఏళ్ళ తర్వాత కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కేసులు క్లోజ్ చేసేసి తర్వాత ఏదో కొత్త ఎవిడెన్స్ దొరికి 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ల క్రితం చేసిన హత్యలకి 15 ఏళ్ల తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో 1 year ఇస్ నథింగ్ అండి. అవును. నవమిన్ గారు ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. నవమిన్ గారు ఇంకొక అంశాన్ని కూడా ఆయన మాట్లాడారు. అర్జెన్సీ ఆఫ్ కేసు అంట. అర్జెన్సీ ఆఫ్ కేసు అంటే గతంలో ఎన్నో మర్డర్ కేసులు ఉన్నాయి, అలాగే మానభంగ కేసులు ఉన్నాయి. ఇవన్నిటిని కాకుండా ఇంత అర్జెన్సీ ఉందా, అర్జెన్సీ ఆఫ్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నారు. నా కేసు అంత ఇంపార్టెంటా ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది నవమిన్ గారు, ఆయన విచారణని తప్పించుకుంటున్నారు. అది ఒకసారి అయింది, 2 సార్లు అయింది, కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి విచారణకు హాజరు కావాల్సింది అనేది.
చెప్పినప్పటికీ కూడా ఆయన నా మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయొద్దు అంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. అంటే ఇదంతా కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నంలో భాగం కాదా? ఇప్పుడు నా కేసు కింద అర్జెన్సీ ఉందా అనేది డిసైడ్ చేయాల్సిన ఆయన కోర్టుల, ప్రభుత్వాల, న్యాయస్థానాల, వ్యవస్థల. ఆయన ఎందుకు అది డిసైడ్ చేస్తున్నారు అర్జెన్సీ ఉందా లేదా అనేది? ఒకటి స్వప్న గారు, ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను మిగతా వాళ్ళు చేయలేదా అంటే వాళ్ళ తప్పు కన్నా నా తప్పు పెద్దదా అని వాదించడం మూర్ఖత్వం. మీ కేసు అంటే మీరు చూసుకోవాలి తప్ప వాడు ఎవడో తప్పు చేశాడు, అక్కడెక్కడో మర్డర్ చేశాడు, దానికి మీద మీకు ఏంటండి సంబంధం? అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, అదో పార్శ్వం. రెండోది ఏంటంటే ఇవన్నీ టైం గేమింగ్ టాక్టిక్స్ అంతే. ఈయన పారిపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడం, యాంటిసిపేటరీ మెయిల్స్ పడడం, వాష్ పిటిషన్ వేయడం, ఇదంతా చట్టం మనకు కల్పించిన వెసులుబాటు, కొంత వెసులుబాటు. ఆ వెసులుబాటును ఏమైనా ఎప్పుడో అరెస్ట్ అవుతారు. ఇంకా ఇలా విచారణకి కోఆపరేట్ చేయకపోతే పోలీసులకు కూడా అధికారం ఉంది అరెస్ట్ చేసేది. మీరు వచ్చి విచారణకు కోఆపరేట్ చేస్తే మీ స్టేట్మెంట్ ఏదో తీసుకుంటారు, అవసరమైతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే పంపిస్తారు. ఓసారి 41A నోటీస్ ఇచ్చాక అరెస్ట్ చెయ్యరు జనరల్ గా. 41A నోటీస్ ఇచ్చాక ఇలాంటి విచారణకి సహకరించిన కేసు ఎందుకు? ఇదే విధంగా ఇవన్నీ కూడా వెనకేసుకొచ్చే మాటలే. సోషల్ మీడియాలో కేసులు పెట్టడానికి అసలు ఏముంది? ఇవన్నీ కూడా మీ వైపు నుంచి మాట్లాడిన మాటలే. వెనకేసుకి ఎవరు వస్తున్నారు? దీనికి సంబంధించి లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి న్యాయ సహాయ విభాగాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా మీరు చేస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చినట్లే, ప్రోత్సహించినట్లే, మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఈ విధంగా చేయడానికి వాళ్ళు వెనకుండి ప్రేరేపించినట్లే కాదు అంటారా? చెప్పండి. ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది మేడం. చెప్పండి. వెనకేసుకొచ్చారనే మాట కంటే కూడా ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్ద్వందంగా తీసుకెళ్లి ఒక్కొక్కరి పేరు 10-20 చోట్ల కూడా కేసులు నమోదు చేయించి రామారావు గారు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్బంధిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని నిర్బంధించడం తప్పే కాదని అన్నారు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఏం పెడితే నిర్బంధిస్తున్నారు అనేది ఎందుకు ఆలోచించట్లేదు? వారు పెట్టినది కనీసం మీరు చదవగలుగుతారా? వారు మాట్లాడింది కనీసం మీరు వినగలుగుతారా? చెప్పండి. నేనేమన్నానంటే సభ్య సమాజంలో ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నమాట వాస్తవం. అయితే నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏం చెప్తున్నానంటే అందరూ చాలా మంది ఇదే విధంగా సజ్జ అజయ్ గాని, కొమ్మారెడ్డి పట్టాభ్ కానివ్వండి, కిరాక్ ఆర్పి గాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పరుష పదజాలం రెండు వైపులా జరిగినాయి. మరి వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి వర్రా రవీంద్ర రెడ్డి ఏం చేశాడంటే వర్రా రవీంద్ర రెడ్డి అనేటువంటి అతను ఐడిని ఫేక్ గా క్రియేట్ చేసి ఐటీడీపీ వాళ్ళు వైజాగ్ లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి అతని పేరు మీద పోస్టింగ్లు పెట్టారు. ఇటువంటి దుర్మార్గాలు ఐటీడీపీ కూడా చేసింది. రెండు వైపులా లోపం ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ యొక్క పోస్టింగ్లు పెట్టమని కానీ అఫిషియల్ గా ఎవరికి అధికారం ఇవ్వలేదు. వాళ్ళు సొంతంగా వాళ్ళకున్నటువంటి కోపతాపాలను వ్యక్తపరిచారు. శ్రీరెడ్డి కానీ పోసాని కృష్ణమరుల అంశంలో కూడా ఏం చేస్తారు? టార్చర్. వీళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు కదా పాపం, వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు కాబట్టి చాలా దేశానికి మేలు చేసినారు. స్వాతంత్రం మేము చెప్పలేదు, మీకంతా ప్రజల జీతాలు తీసుకొచ్చి ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి బృందాలను పెట్టించినారు. వాళ్ళు ప్రజల జీతాలుగా ఇచ్చి 60,000, 70,000, లక్ష రూపాయలు జీతాలు ఇవ్వడానికి పెట్టినాం. మరి స్వాతంత్ర సమరయోధులు కదా, స్వాతంత్ర సమరయోధులు కదా, వైసీపీ కార్యకర్తలు స్వాతంత్ర సమరయోధులు పాపం దేశం కోసం పోరాడుతున్నారు. దేశం కోసము, మీ జగనన్న స్వాతంత్రం కోసము పాపం పోరాడతారు. వాళ్ళ సిగ్గుగా కూడా సమర్థించుకున్నాడు అందరినీ తెచ్చి. వాళ్ళంటే యాక్టివిస్టులు అంట, వాళ్ళంటే దేశానికి ఏదో మేలు చేసి బార్డర్ లో కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసిన వాళ్ళు బిల్డప్ ఇస్తాడు. నేను చేయలేదబ్బా, నేను చేయలేదు, చెప్తున్నాను, నేను చేయలేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు. వివేక్ గారు ఒక్క నిమిషం రామారావు గారిని కంప్లీట్ చేయరు, దాని తర్వాత మాట్లాడదాం మనం. వివేక్ గారు తన టైం ని తను మాట్లాడివ్వండి. వివేక్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అయ్యండి. ఎవరైతే ఉన్నారో బూత్ డైరెక్టర్ లాంగ్వేజ్ నాకు రాలేదు.
వాళ్ళు తల్లిని చెల్లినే వదలలేదు వాళ్ళని. వివేక్ గారు రామారావు గారు ఒక నిమిషం ఉండండి. నవమిన్ గారు మీరు ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. వివేక్ గారు మాట్లాడండి, రామారావు గారిని కంప్లీట్ చేయనివ్వండి. వాళ్ళంతా మీ వాళ్ళు మీ వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళంతా మీ వాళ్ళే. బట్టలు ఇప్పుకునే వాళ్ళంతా, బట్టలు ఇప్పుకునే వాళ్ళు, బూతు మాటలు మాట్లాడే వాళ్ళంతా మీ వాళ్ళే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? 115 మంది మహిళల మీద హత్యలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, వాటి మీద ఎందుకు స్పందించరు? మీరు చెప్తాను. అవన్నీ తీసుకోండి. వైసీపీ వాళ్ళే సోషల్ మీడియా వాళ్ళు. ఆవిడ రాయపడ్డారన్న ఇదే డిబేట్ లో చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఎవరికి పుట్టారు అడగము. ప్రవచనాలు పలికారని ఎన్నికలకు ముందు రామారావు గారు మీరు ఒక్క నిమిషం దయచేసి హోల్డ్ ఉండండి. ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఉన్నాయి. రామారావు గారికి వినిపిస్తుందా? దీన్ని ఇష్యూస్ చేస్తున్నారు తప్పితే బాధ్యతాయుతంగా మాట్లాడతారు. రామారావు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఉండండి, ఎదుటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి మీరు. రామారావు గారు దయచేసి మీరు హోల్డ్ ఉండండి. వివేక్ గారు చెప్పండి. ఆయన మ్యూట్ చేయండి, ఆయన వినపడట్లేదు. ఆయన మ్యూట్ చేయండి, ఆయన వినపడట్లేదు. మ్యూట్ చేయండి ఆయన. రామారావు గారు హోల్డ్ ఉండండి, చెప్పండి. వివేక్ గారు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. ఆయన మ్యూట్ చేయండి మేడం, ఆయన మ్యూట్ చేస్తే మాట్లాడతాను. ఆయన అధ్యక్షుడు, ఆయన మ్యూట్ చేయండి మేడం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టార్గెట్ చేస్తున్నారు. ఆయన మ్యూట్ చేయండి మేడం. వీళ్ళు ఆయన వినపడట్లేదు, ఆయనకు వినపడట్లేదు. ఆయన ఆపండి. రామారావు గారు ఆడే ఒకసారి మ్యూట్ చేయండి. వివేక్ గారు మాట్లాడతారు. ఆడే ఒకసారి మ్యూట్ చేయండి రామారావు గారు. చెప్పండి వివేక్ గారు. ఇప్పుడు సబ్జెక్టు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఒక బూత్ డైరెక్టర్ ఆడోళ్ళ కాళ్ళు నాకు ఒక సమాజానికి చీడపురుగు లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. అరే నీకేం నొప్పి వచ్చిందయా? ఆయన ఒరిజినాలిటీ చెప్తుంటే ఎందుకు నొప్పి వస్తుంది? అదిగో చూపిస్తాను నాకు. మాట్లాడతారు ఈ మాటలు ఎందుకు మాట్లాడతారు? ఇదిగో ఆయన చరిత్ర ట్విట్టర్ లో చూడు మేడం. అసలు ఆపండి మేడం, అసలు ఆపండి. రామారావు గారు హోల్డ్ ఉండండి. ఓకే మ్యూట్ లో వివేక్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఇదిగో చూడండి, అతను ఒక బూత్ డైరెక్టర్ అనే వ్యక్తి. చూడండి, ఇతని ట్విట్టర్ అకౌంట్ మొత్తము బూతులతోనే ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, అతను ఏమి శుద్ధపూసలాగా మాట్లాడారు కదా. ఇదిగోండి, అతని ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినది చిరంజీవి గారి గురించి ఎంత హీనంగా దారుణంగా మాట్లాడాడో చూడండి ఒకసారి. అతను చేసిన పోస్టింగ్ బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్నవాడు చేసే పనేకైంది. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తగ్గించాడు అనుకున్నా సరే, నేను పెళ్లి చేసుకుంటా. మనం బాగా ఓవర్ అయిపోతుంది. ఇది అతను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసినది. ఏది చిరంజీవి గారిని ఒక బొమ్మ పెట్టి ఆ పక్కన ఒక మార్ఫింగ్ వాయిస్ యాడ్ చేసి ఆయన ఒక ఆడియో ఫంక్షన్ లో సరదాగా తన చెల్లెలు వరుసతో సినిమాలో చేసిన చెల్లెలుగా చేసిన కీర్తి సురేష్ ఆవిడ్ని చేతిలో చేయి తీసుకొని మామూలుగా మాట్లాడుతూ ఉంటే దానికి ఒక రాంగ్ ఆడియో యాడ్ చేసి ఒక మార్క్ చేసి ఇప్పటికీ ఉంది అది అకౌంట్ లో, ఈ రోజుకి ఉంది అకౌంట్ లో. ఒక సెలబ్రిటీ స్థాయి హోదాలో ఉన్న ఒక పెద్ద హైయెస్ట్ పొజిషన్, సెకండ్ హైయెస్ట్ పొజిషన్ అవార్డు తీసుకున్న వ్యక్తి గురించి, చిరంజీవి గారి గురించి అలాంటి మార్ఫింగ్ చేసి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేలా ప్రవర్తించే ఇలాంటి కాళ్ళు నాకే వాళ్ళ గురించి మనం మాట్లాడద్దా? వాళ్ళని తిట్టద్దా? వాళ్ళని సమాజం నుంచి వెలియేద్దా? వాళ్ళని వీళ్ళు సమర్థించుకుంటూ వాళ్ళ పెద్ద దేశభక్తుల్లాగా బిల్డప్ ఇస్తున్నారా వీళ్ళు? ఇలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలి మరి? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? సమాజం నుంచి వెలేయాలి, లేదా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలో ఆ విధంగా చెయ్యాలి. వీళ్ళు ఈ రోజు వచ్చి నీతులు చెప్తూ సమాజానికి మేము చాలా శుద్ధపూసలము, మేము చాలా సమాజానికి మేలు చేసిన వాళ్ళలాగా నిత్యము మందులు దావుతా కాలు నాకే ఈ నీతులు చెప్పడం ఏంటి? వీళ్ళని సమర్థించే వ్యక్తుల్ని, వీళ్ళని ఎలాంటి మాటలు మాట్లాడతాం? వీళ్ళని సమర్థించే వ్యక్తుల్ని, వీళ్ళు సమాజానికి పనికిరాని వాళ్ళు. ఇకపోతే మా 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 వాళ్ళ గురించి మాట్లాడాడు ఈయన వైసీపీ ప్రతినిధి. ఏమనంటే, గతంలో నీ నాయకుడు ఏం మాట్లాడలేదన. మా నాయకుడు ఒకేసారి మాట్లాడాడు, ఒకేసారి చెప్పు చూపించినాడు. ఎందుకు? మీ వాళ్ళు లా భాషలు మొదలుపెట్టి 2.5 ఏళ్ల తర్వాత ఒకేసారి చెప్పు చూపించాం.
మేము చట్టబద్ధంగా ట్యాక్స్ కొడుతున్నాం రా, నేను ప్యాకేజ్ తీసుకోవడం ఏంట్రా అని ఒక్కసారి మీరు 5 ఏళ్ల పాటు వాడారు. 5 ఏళ్ల పాటు లాభాషలు మాట్లాడారు. చూపించమంటారా లాభాషలు తిట్లని? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మేడం మళ్ళీ అతను వచ్చాడు మేడం అతను మళ్ళీ వచ్చాడు. ఆపండి మేడం, నా వాయిస్ అంతా బ్రేక్ చేస్తున్నాడు. మాట్లాడుతుంటే ఎట్లా కుదురుతుంది? ఈ టైంలో నేను రాలేదు మేడం. ఇప్పుడు మా అధికార ప్రతినిధి గురించి మాట్లాడాడు. మా అధికార ప్రతినిధి ఏదో మాట్లాడింది రాయపాటి అరుణ గారి గురించి పేరు తీశాడు, చెప్తాను. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 2019-24 మధ్య అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు గారి వైఫ్ ని, లోకేష్ గారిని ఎవరికి పుట్టారనే కాన్సెప్ట్ తీసింది ఎవరు మేడం? ఎవరికి పుట్టారని తీసింది కాన్సెప్ట్ ఎవరు? ఎవరికి పుట్టారో దీన్ని చెక్ చేసుకోమని మాట్లాడి హేయమైన నీచమైన భాష కూడా ఆయన కౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ. ఆ రోజు ఏం మాట్లాడారు మేడం? ఒక్క నిమిషం వివేక్ గారు, మనకి సమయం తక్కువ కదా, ఒక్క నిమిషం అండి. నామిన్ గారు, ఈ టైప్ ఆఫ్ కేసెస్ లో రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నేను జైలుకి వెళ్తానని చెప్పేసి. ఒకవేళ నిజంగా నన్ను జైల్లో పెడితే నేను జైల్లో కూర్చొని కథలు రాసుకుంటానంటూ కూడా ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆయన విచారణ జరిగిన తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? కంక్లూడ్ చేద్దాం. అతను ఆపండి. ఓకే అండి, అతను మాట చెప్పండి నవీన్ గారు. మా రాయపాటి అరుణ ఏం చెప్పారు? మేము పుట్టుకల గురించి మీలా మాట్లాడడం, మీలా పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, మీలా పిల్లలు ఎవరికి పుట్టారో మాట్లాడము అని వాళ్ళ 5 ఏళ్ల పాటు చేసిన తప్పులని చూపించి మేము అలా చెయ్యమన్నాము. అందులో తప్పేముంది మేడం? వాళ్ళు చేశారు, మేము చెయ్యాలని కోట్ చేశాము. వీళ్ళకి అది కూడా అర్థం కాదు, కోడిబుర్రలకి. అదే పెద్ద నేరంగా చెప్తున్నారు, అదే పెద్ద నేరంగా చెప్తున్నారు. వీళ్ళకి మామూలుగా మాట్లాడమే రాదు, వీళ్ళకి మామూలుగా మాట్లాడేదే రాదు, లాజిక్ మామూలుగా మాట్లాడేదే రాదు, లాజిక్ ఏం తెలుస్తాయి వీళ్ళకి. వివేక్ గారు ఒక్క నిమిషం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అంశం గురించి మరొకసారి కులంక్షంగా చర్చిద్దాం. ఈ డిబేట్ లో పాల్గొన్న అడ్వకేట్ నవీన్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రామారావు గారికి, జనసేన నుంచి వచ్చేసిన వివేక్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, మీరందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు, నేను ఎక్కడా కూడా దాక్కోలేదు, నేను భయపడలేదు అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పోలీసులు అసలు నా వరకే రాలేదు, నన్ను టచ్ చేయలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నట్లు మాకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. కానీ ఆయన డెన్ అని చెప్పుకుంటున్న ఆయన నివాసం దగ్గర పోలీసులు రావడం కానీ, ఆయనకి నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి, అవన్నీ కూడా మనం చూసాము. కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని పక్కదారి పట్టించడానికి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అన్న విషయాలు పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి? రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మరి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఎప్పుడవుతుందో, తర్వాత పరిణామాలు ఏంటి, ఆయన నిజంగానే జైల్లో కూర్చొని కథలు రాసుకుంటారా, లేకపోతే జైల్లో జరిగిన దాని గురించి వచ్చి బయటకు చెప్తారా? చూద్దాం. ఇది వాల్టి ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్.